హాయ్ అండి అందరికీ. ఎక్కడికి బుట్ట తీసుకొని బయలుదేరేస్తున్నాను అనుకుంటున్నారా? చేను కాడికైతే బయలుదేరేస్తున్నాను నేను బుట్ట తీసుకొని. అది కూడా కూరగాయలు కోసుకొచ్చే దానికోసం అనేసి. ఇది వచ్చేసి మాది వరి మడి. ఇంతకుముందు డ్రమ్ సీడ్స్ వేసినాం కదా, అది ఇప్పుడు ఇట్లా వచ్చిందనమాట. పంట అయితే బాగా వచ్చింది. దీని పక్కలోనే ఒక 5 గుంటల వరకు అయితే మిరప చెట్లు నాటుకున్నాము. దాంతో అన్ని రకాల కాయగూరల చెట్లు, గింజలు అన్నీ పోసుకున్నాము. కూరకు కావాల్సిన పంట కోసుకోవచ్చు కాబట్టి. ఇదైతే ఎట్లాంటి కెమికల్స్ ఏమీ కొట్టకుండా ఆర్గానిక్గా పండించుకున్నాయి. ఈ చెట్లు అయితే మిరప చెట్లు, వంకాయ చెట్లు అన్నీ నాటుకున్నాం అనమాట. ఇప్పుడు ఏమేమి కాయలు కాసున్నాయి అనేసి చూసి కోసుకొని పోయేదానికైతే వచ్చినాను. నేను వచ్చే కొద్దికే మా అత్తమ్మ మర్ది అంతా ఉన్నారనమాట. చేనులో అంతా కలుపు పెరుగుతూ ఉన్నారు. రావడమే నా కన్ను అయితే బీట్రూట్స్ మీద పడింది. అవైతే కొన్ని పెరిగి బుట్టలాగా వేసుకున్నాను. అది కూడా చూసి పెరుక్కుంటాం అనమాట. పిందులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఇవి నాటైతే ఇప్పుడు ఒక 2 months కంప్లీట్ అయింది అంతే. కాబట్టి జాగ్రత్తగా చూసి అన్నీ కోసుకోవాలి. ఇప్పుడు అన్నీ చిన్న చిన్న కాయలు పిందెలుగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి నాటు తెల్లగడ్డలు. అవి వచ్చి ఇంటి కోసం అనేసి కొంచెమే నాటుకున్నాము, విత్తనం లేకుండా. ఈ చెట్లకి ఎట్లాంటి మందులు కట్టకుండా గొర్రె పేడ, ఆవు పేడలు ఇట్లాంటివి వేసి మాత్రం పండించుకున్నాము. మొత్తం కాకుండా కనీసం ఎట్లాంటి కెమికల్స్ లేకుండా తినాలనేసి ఇట్లా చేసుకుంటాం అనమాట మేము. అన్నీ తినలేకపోయినా కనీసం మిరపకాయలు, కూరగాయలు ఇట్లాంటివన్నా తినాలి కాబట్టి కెమికల్స్ లేకుండా పండించుకుంటా ఉన్నాము. ఇది వచ్చేసి నాటు ఎర్రగడ్డలు, తెల్ల ఎర్రగడ్డలు అనమాట. ఇవి కూరలు చేసుకుంటే చాలా బాగుంటాయి వీటితో. అంతేకాకుండా వీటితో మేము వడియాలు కూడా చేసుకుంటాము కూరలో వేసుకునేదానికి. ఆవాలు, ఉద్దిపప్పుకు బదులుగా ఎర్రగడ్డలు తొక్కని రెడీ చేసుకొని వేసుకుంటాము. టేస్ట్ అయితే బాగుంటుంది అన్ని చారులతో. నేను ముందు పోతా అంటే బంటి కనిపించిన కాయలన్నీ కోసుకొని ఎత్తుకొని పరిగెత్తి వచ్చేస్తూ ఉంటాడు నా దగ్గరికి. ఈ ఎర్రగడ్డలు ఇప్పుడు లేతగా ఉన్నప్పుడు కోసి తాలింపు కూడా చేసుకుంటాం మేము ఎర్రగడ్డలతో. టేస్ట్ అయితే బాగుంటుంది. మన ఒంట్లో ఉండే వేడిని కూడా తగ్గించి చలవ చేస్తుందంట. అందుకనేసి మేము ఎర్రగడ్డలు పండినప్పుడు తాలింపు కూడా చేసుకొని తింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ పక్క వచ్చేసి టమాటా చెట్లు నాటినాము. దాంతో ఏదో కొన్ని ఉన్నాయనేసి కోసుకుంటాను టమాటాలు కూరకు కావాలి కాబట్టి. టమాటాలు కూడా ఒక 1/2 kg వరకు అయితే దొరికినాయి. అప్పుడే కొన్ని బంటి కోసుకొచ్చి ఇచ్చినాడు. ఇప్పుడు నేను కొన్ని కోసి వేసుకుంటాను బుట్లో. మా చెకింగ్ మాస్టర్ ఏమేమి కోస్తున్నారు అనేసి అన్నీ చెక్ చేసి చూస్తూ ఉన్నాడు బుట్టలు ఎత్తుకొని. వీడికి భలే ఇంట్రెస్ట్ అనమాట. చేనుల కాడికి పోవడం, ఆవులు మేపడం ఇట్లాంటివంతా చాలా ఇంట్రెస్ట్ వీడికి. వాడికి కావాల్సినవన్నీ తిరిగేసి చూసేసి అన్నీ అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోయినాడు. ఇవి వచ్చి క్యారెట్ చెట్లు అనమాట. క్యారెట్ చెట్లు కూడా చూస్తూ ఉన్నాము. ఊరుంటే పెరుక్కుందాం అనేసి. అవైతే కొన్ని లేతగానే ఉన్నాయి, అందుకని వదిలేస్తున్నాం అనమాట పెరగకుండా. ఇది ఇంతకుముందు చూపించినాక తెల్లగడ్డ చెట్లు అనేసి. తెల్లగడ్డలు కొన్ని పెరుక్కుందామని చూస్తే ఇవి ఇంకా లేతగానే ఉన్నాయి. అవి ఇంకా ముదరాలంట. అవైతే ఇంకా ఒక 20 రోజుల పైనే ఉండాల తెల్లగడ్డలు పెరకాలంటే. ఇది వచ్చి ధనియాల చెట్టు. ధనియాలు కూడా బాగా వచ్చేసినాయి. ఇంకా అదైతే పెరికే సీజన్ అనమాట. ఇప్పుడు ఇంకా ఒక 10 రోజుల్లో పెరికేస్తాం ఈ ధనియాల చెట్లను అయితే. పక్కన పోతా అంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. ధనియాలు నాటు చెట్లు కాబట్టి బాగా వస్తుంది వాసన అయితే. హైబ్రిడ్ ధనియాల కన్నా ఈ నాటు ధనియాలకైతే మంచి స్మెల్ వస్తుంది. వీళ్ళిద్దరు నా తోక పెట్లు అనమాట. ఎక్కడ పోతే అక్కడ వస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మొక్కజొన్న కంకులు. ఇంకా టైం పడుతుంది ఇవైతే వచ్చేదానికి. గింజలు ఇంకా లేవు దీంతో. ఇంకా 20 నుంచి 25 రోజుల వరకు పడుతుంది ఇదంతా గింజలు ముదరాలంటే. ఇది వచ్చేసి గోగు చెట్లు, ఇంకా వంకాయ చెట్లు అనమాట ఇవి. వంకాయలు ఉన్నాయని చూస్తే అక్కడక్కడ ఒక్కొక్క కాయ అయితే కాసున్నది. తెల్ల వంకాయలు, నాటు వంకాయలు అనమాట ఇవి. అక్కడొక చెట్లు మాత్రమే కాయలు కాస్తున్నాయి. ఇంకా కాపు అయితే పెద్దగా దిగలేదు వంకాయలు. తెల్ల వంకాయలతో ఎట్లా చేసినా బాగుంటాయి కూరలు అయితే. అంత బాగుంటాయి అన్నమాట తెల్ల వంకాయలు అనేది. వంకాయలు కూడా అన్నీ కోసుకొని బుట్టకి వేసుకొని అయితే వచ్చేసినాము. ఇది వచ్చి ఎగదాల ఇంకొక చేను అనమాట. మిరప చెట్లు నాటినాం ఇది కూడా. ఇది వచ్చేసి కాకరకాయల చెట్లు. వీటికి కొయ్యలతోనే పందిరిలాగా పేర్చి బాగా అల్లిస్తే కాయ అయితే బాగా కాస్తుంది అనేసి అందుకోసం ఎప్పుడు ఇట్లనే పందిరిలాగా వేసి అయితే అల్లిస్తాం అనమాట కాకర చెట్లు. అవైతే కొన్నే కాసున్నాయి. చాలా వరకు పూత పిందులు అనమాట. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు పడుతుంది ఇవి కూడా కోసుకునేదానికి. మాకు కనిపించిన కాడికి కోసుకునేసినాం ఇవి. ఇప్పుడు ఈ చేనులో ఏమేమి పండున్నాయి చూద్దాము. బెండల చెట్లు, క్యారెట్లు అవైతే ఈ చేనులో నాటున్నారు. ఇవి వచ్చేసి నాటు బెండకాయలు. 2-3 రకాలు అయితే ఉంటాయి బెండకాయలు. ఇది వచ్చి నాటు రకం కాబట్టి ఇట్లా తెల్లగా ఉంటుంది కాయ అయితే. మేము వచ్చిందే సాయంత్రము కాబట్టి ఇవన్నీ కోసలేపు కొంచెం నైట్ అయిపోతూ ఉన్నది. అందుకనేసి బెన్బిన్నా కోసుకునేసినాం అనమాట అందరూ కాయలు. ఇది వచ్చి క్యారెట్లు అనమాట. క్యారెట్ పైన చెట్టు ఇరిగిపోయింది, కాయ కింద తగులుకునేసింది కాబట్టి దానిపైన యుద్ధం చేస్తాను నేను జస్ట్ అయితే. వాడైతే ఎట్లా ఒకట్లు దాని అయితే పెరికేసినాడు అనమాట ఒక 2 గంటల వరకు.
ఆ క్యారెట్లు చూస్తే మాకు మనసు రాలేదనమాట. అందుకనేసి వదలకుండా ఎట్లా అట్లా పెరిగేసినాము. లాస్ట్‌లో ఇవైతే కనిపించినాయి. కొన్నైతే పెరుక్కొని అయితే ఇంటికి వచ్చేసినాము.